డీబీఎస్టీ కాలేజీలో ఫెస్ట్ జరుగుతూ ఉంటే ఇందులో ఒక మేడం ఇలా అంటూ ఉంటారు, మినిస్టర్ గారు మెరిట్ స్టూడెంట్స్కి మీ మీదే బహుమతి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి అంటారు. ఆ మాటలకు మినిస్టర్ గారు అయితే ఇలా అంటారు, నా చేతుల మీదుగా ఎందుకు, రిషి వస్తాడు కదా, రిషి చేతుల మీదుగా ఇద్దాం ఏమంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు శైలేంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వసుధార అయితే సరే సార్ మీ ఇష్టమే, రిషి సార్ వస్తారు కదా, రిషి సార్ చేతుల మీదుగా ఇప్పిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అయితే వసు వాళ్ళ బావకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నేను చెప్పిన పని ఏం చేసావు అని చెప్పి అంటూ ఉంటే, చేస్తూనే ఉన్నాను సార్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకు శైలేంద్ర, ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడ ఉన్నావు అసలు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకు మీకెందుకు, వాళ్ళని అణిచివేయడం నా బాధ్యత, మీరు నిశ్చింతగా ఉండండి నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో వసు అయితే వాళ్ళ నాన్నకు కాల్ చేసి, నాన్న ఎక్కడ ఉన్నారు, బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు చక్రపాణి అయితే ఇలా అంటూ ఉంటాడు, బయలుదేరామమ్మా, ఇప్పుడే రిషి సార్ జ్యూస్ తాగారు, వచ్చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు. సరే నాన్న తొందరగా రండి, ఇక్కడ మీకోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పి వస్తారా అంటుంది. ఆ మాటలకు వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఇక్కడ ఏమైనా అయితే శైలేంద్రను స్టూడెంట్స్ కొట్టేస్తారు, నేను చూసుకుంటాను కదా, నువ్వు రిషిని తీసుకొని క్షేమంగా రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.